గౌరవనీయులు పెద్దలు ద ఫైటింగ్ స్పిరిట్ కాంగ్రెస్కి ఉన్నమాట చెప్పాలంటే వెన్నుపూస ఇవాళ తెలంగాణ కాంగ్రెస్కి అనుముల రేవంత్ రెడ్డి వర్సెస్ ది కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య. ఒక కంపారిజన్ తీసుకుందాం ఫ్రెండ్ చిన్నగా, ఎందుకంటే మొన్న ఆడ ఇవాళ ఈడ అని చెప్పి గెలిచి చూపించిండ్రు మనకు కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక అండ్ తెలంగాణ కంపారిజన్లు తీసుకొని చూస్తే. సో పరిపాలనా దక్షత అనే ఒక టాపిక్ వచ్చినప్పుడు వెదర్ సిద్ధరామయ్య పరిపాలన గట్టిగా ఉందా అంటే గిరీష్ నెత్తి కొట్టుకోనికే రాయి ఏ రాయి అయితేనా రాయే కదరా భయ్ నెత్తి వగులుతుంది కదా అని అంటే ఆ రాయిలల్లా కంకర్ రాయి ఏంది పాలరాయి ఏంది అని అన్నది ఇలా ప్రజలు డిసైడ్ చేయాలన్నది నా ఆశ, అంతే ఇంకేం లేదు. సో సిద్ధరామయ్య వర్సెస్ మన అనుముల రేవంత్ అన్న అని చెప్పి మనం తీసుకున్నాం అనుకో, అనుముల రేవంత్ అన్న అని చెప్పి తీసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, ఎవరు లాజికల్గా ఉంటారు, ఎవరు పరిపాలనా దక్షతగా ఉంటారు, ప్రజల పక్షాన ఉంటారు అని చెప్పి మనం ఇలా డిస్కస్ చేద్దాం. వీళ్ళిద్దరి మధ్యలో మాటల విభేదం ఒక దగ్గర కూడా జరిగింది ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా. సిద్ధరామయ్య గారు ఒక మాట మాట్లాడతారు, మళ్ళా మన అనుముల రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు. ఈయన మద్దతు తెలుపుతారు, ఆయన మద్దతు తెలపకుండా మాట్లాడతారు. వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఉన్నదా అంటే నాకు తెలియదు, కాకపోతే వీళ్ళు మాట్లాడిన మాటలే నేను అవి తీసుకొని వస్తున్నా. అయితే కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫ్రెండ్స్ ఒకటి మనకు అర్థం కావాలి ఏందనంటే మొన్న కర్ణాటక బెంగళూరులో నాకు తెలిసి ఒక స్టాంపీడ్ జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు గెలిచిన తర్వాత కొంత వేల మంది అక్కడ వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ అక్కడికి వచ్చేసేసరికి స్టాంపీడ్ జరిగింది. ఆ తొక్కిసలాటలో 11 మంది దుర్మరణానికి గురైండ్రు. అయితే సంధ్యా థియేటర్ దగ్గర కూడా జరిగింది. ఒక చిన్న సంటి పోరడు ఇంకా సావు బతుకులతో కొట్లాడుతున్నాడు, ఆయన తల్లి పాపం మరణించింది ఆ దుర్ఘటనలో. ఏది సంధ్యా థియేటర్ పుష్ప 2 రిలీజ్ అప్పుడు. దాని తర్వాత ఏం జరిగింది తెలంగాణలో అని అంటే మన ముఖ్యమంత్రి కేవలం తన పెత్తనం చూపించడానికి ప్రయత్నం చేసిండు, టు దట్ మ్యాటర్ సినీ పరిశ్రమ మీద ప్రెషర్ వేయడానికి ప్రయత్నం చేసిండు, ఆర్ టు దట్ మ్యాటర్ నా పేరు మీరు మర్చిపోతారా నేను ఒక ముఖ్యమంత్రిని అననే ఒక సెల్ఫ్ డబ్బా తత్వం తపస్సు కనిపించింది. కంప్లీట్ ఈ తపోవనంలో మనం ఆలోచిస్తే ప్రజలకు సంక్షేమమయ్యే ఇష్యూ ఏమన్నా తెలంగాణ ప్రజలకు ఈ ప్రభుత్వం నేర్పించిందా? కాంగ్రెస్ ప్రభుత్వం అనుముల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలానంటే శూన్యం. కేవలం మేము ప్రభుత్వం, నేను ముఖ్యమంత్రి, నా ముఖ్యమంత్రిని పదవిని నువ్వు అట్లెట్లా మర్చిపోయినావు అన్న ఈగో డిస్ప్లే కనబడ్డది. ఏమరా గిరీష్ ఏం మాట్లాడుతున్నావు అని అంటే సబ్జెక్టు రిఫరెన్స్ తీసుకొని మాట్లాడతారు ఫ్రెండ్స్. చిత్రగుప్తుల సిద్ధరామయ్య గారు మంచి అయితే మంచి చెప్పాలా. 11 మంది చిన్నస్వామి స్టేడియం అనుకుంటా, చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలిచిన తర్వాత విక్టరీలో 11 మంది స్టాంపీడ్లో మరణించిన తర్వాత కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త లెజిస్లేషన్ ఫార్ములేట్ చేసింది. అదే కర్ణాటక క్రౌడ్ కంట్రోల్ బిల్ 2025. ఇప్పుడు కర్ణాటక క్రౌడ్ కంట్రోల్ బిల్ అని చెప్పి సిద్ధరామయ్య గారు తీసుకొని వచ్చారు. బట్ ఈ కర్ణాటక క్రౌడ్ కంట్రోల్ బిల్ 2025 కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాలన్నా, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి ఆల్రెడీ ఒక బిల్ ఉన్నది, దాని మీద కేంద్ర సర్కార్ ఎప్పుడో లాంచ్ చేసింది. అయితే దీన్ని ఆచరణలకు తీసుకురానికే ఇక్కడ అనుముల రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే అక్కడ సిద్ధరామయ్య గారికి కానీ టైం దొరుకుతలేదు. బట్ అట్లీస్ట్ సిద్ధరామయ్య గారు మళ్ళా ఇట్లాంటి తప్పులు జరగొద్దు అని అనుభవం అని అంటాం కదా, అక్కడ కర్ణాటకలో కొంచెం అనుభవం ఉన్నది ముఖ్యమంత్రి స్థాయి మనిషికి. ఇక్కడ కేవలం మనకు అనుముల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మాకు అనుభూతి ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తల. సో అనుభవానికి అనుభూతికి మధ్యలో జరుగుతున్న ఈ పంచాయతీలా మళ్ళీ అనుముల రేవంత్ రెడ్డి గారికి క్రౌడ్ కంట్రోల్ బిల్లు తెలంగాణలో కూడా తీసుకురావాలన్న తత్వం ఎందుకు రాలే? ఇది కర్ణాటకలో వచ్చింది కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో తీసుకొచ్చిన బిల్లు వాళ్ళు ఏం చెప్పారనంటే అగర్ కూడా ఎవరన్నా ఈ కర్ణాటక క్రౌడ్ కంట్రోల్ బిల్ని ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా కూడా ఈవెంట్ మేనేజర్లకు వేస్తామని చెప్పిండ్రు. పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా ఎవడన్నా ప్రోగ్రాము చేసినప్పుడు ఏమైనా తొక్కిసలాటకు తీసుకోవాల్సిన ఏవైతే ప్రొసీజర్స్ ఉంటాయో ఆ ప్రొసీజర్స్ ఫాలో కాకపోయినా, తొక్కిసలాట జరిగినా, తొక్కిసలాటలో ఎవరైనా మరణించినా, గాయపడ్డోడికి కరెక్ట్ అయిన కంపెన్సేషన్ నువ్వు ఇవ్వకపోయినా, ఇండ్ల నుంచి ఏది మిస్ అయినా నీకు 3 సంవత్సరాల జైలు శిక్ష లేకపోతే 5 లక్షల జరిమానా. మళ్ళీ ఈ 2 కూడా దొరకొచ్చు. ఆడికి అదృష్టం మంచిగా ఉంటే, దురదృష్టం గట్టిగా ఉంటుంది, 2 కూడా దొరకొచ్చు.
అయితే నిన్న ఆడ ఇయ్యాల ఈడ అని అన్న అనుముల రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతుందో వాళ్ళ కార్యకర్తలు కాంగ్రెస్ ఏదైతుందో మళ్ళీ కర్ణాటకలో ఇది ఇంప్లిమెంట్ అయినప్పుడు తెలంగాణలో ఎందుకు అయితలేదు? ఆ పంచాయతీ కేవలం అండ్ కేవలం అల్లు అర్జున్ని జైలు ఏరిదాకానే వచ్చిందా? రఫర్ 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 అని తగ్గేదలే అని అవార్డు తీసుకుంటూ మాట్లాడిండు సారు. పిఠముఖం అయింది, పిఠ విసుకున్నారు అందరూ పంచాయతీ. బట్ ప్రజలకు ఉపయోగపడేది అల్లు అర్జును ఏమైండు అనేది నాకు సంబంధం లేదు. అల్లు అర్జున్తో నాకు పంచాయతీ లేదు. అల్లు అర్జున్ రఫా అంటాడా, ఆయన సినిమా హిట్ అవుతుందా, గంగల కలుస్తుందా? ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే దేశాభివృద్ధిలా ఏం ఉపయోగపడుతుంది అని అంటే పెద్దగా చెప్పుకునేంత ఏముండదు ఆడ. బట్ ఆడ టాపిక్ ఏందని అంటే ఫ్రెండ్స్, 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ సబ్జెక్టా కాదా? వెన్ వి సే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, దాని మీద చర్చ జరగాలనా వద్దా? చర్చ జరగాలనంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలనా వద్దా? అల్లు అర్జున్ మీద చూపించినంత ఎక్సైట్మెంటు మళ్ళీ ఈ క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ మీద ఈ ప్రభుత్వాలు ఎందుకు చూపెట్టాయి? బికాస్ నిన్న పాపం ఆ కుటుంబం తల్లడిల్లింది, రేపు ఇంకొక దగ్గర ఇంకొక జాగాల ఇంకొక కుటుంబం ఉంటుంది. అంటే మనం పోస్ట్ మార్టం చేస్తాం, సచ్చిన తర్వాత దాని మీద యాక్షన్లు రియాక్షన్లు ఉంటాయి. బట్ దానికంటే ముందు మనం చేయం. ఎందుకు చెప్పాలా? వీఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఏ మినిస్టర్ ఏ హోటల్లో ఏ సినిమా యాక్టర్తో గలగల, ఈ గలగల మాటలే కావాలి మనకు వేరే సబ్జెక్టులు వద్దు. ఎందుకంటే మనకు పెద్దగా మసాలా ఉండదు కదా. ప్రాబ్లం ఈడొస్తుంది ఫ్రెండ్స్. అది నువ్వు అర్థం చేసుకున్న రోజు నీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్, క్రౌడ్ మేనేజ్మెంట్ బిల్లు కంటే దానికంటే పెద్ద ఇంపార్టెంట్ ఏమున్నది ఇలా తెలంగాణలో? అత్యంత జనాభా కలిగిన దేశం భారత్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఈ స్టాంపీడ్ అనేది ఇంకా పెరుగుతుంటుంది రాను. ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేం ప్రజలై. దానికోసం అంటూ ఒక కట్టుదిట్టమైన చట్టం ఉండాలనా వద్దా? మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.